హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. చాలా రోజులు తర్వాత కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే పెడతన్నాను నేను. సో, మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. సబ్‌స్క్రైబులు జేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. ఎందుకంటున్నానంటే, బేసిక్‌గా నా సబ్‌స్క్రైబర్‌లు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు వీడియోలు చూడట్లే. ఎవరైతే నాన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళే చూస్తున్నారు. కానీ చూసిన తర్వాత సబ్‌స్క్రైబ్ కొట్టకపోతే కొంచెం బాధేస్తూ ఉంటది. సో, చూసిన తర్వాత సబ్‌స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. సో, మంచి మంచి కంటెంట్ అయితే నేను మీకిస్తాను. డెఫినిట్‌గా మిమ్మల్ని ఈ ఛానెల్‌ని ఫాలో అయినందుకు వావ్! అనేలా చేసుకుంటా. ఓకే. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే జనరల్‌గా ఏ ఫ్యాన్ వారు కాదు. ఏ సినిమా గురించి కాదు. ఏ పొలిటికల్ వార్ కూడా కాదు. కేవలం మన లైఫ్. మన జస్ట్ నాకేదో కొన్ని విషయాలు చెప్పాలి అని అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేసిన. సో, నాకనిపించింది ఏంటి అనంటే బేసిక్‌గా ఎవడి లైఫు ఎవడు అనుకున్నట్టుగా ఉండదు. డెఫినిట్‌గా చెప్పాలి అనంటే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అనంటే ఎవడ ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు. ఇంతకు ముందు కూడా నేను మోటివేషన్ అని చెప్పి నా వీడియో స్టార్టింగ్స్‌లో ఉంటాయి వీడియోస్. మీ దగ్గర డబ్బు లేకపోయినా, మీరు సరైన రూపాయి ఇంట్లోకి సంపాదించకపోయినా, తర్వాత అవసరానికి నీ చేతిలో డబ్బు లేకపోయినా నువ్వెవరినైనా అడిగినా స్టార్టింగ్‌లో బానే ఉంటది. కానీ ఎళ్ళే కొద్దీ ఎలా ఉంటదనంటే, టార్చర్ అంటే ఏంటో అవతలోడి దగ్గర నుంచైనా లేదా నీలో నీకైనా రియలైజ్ అవుతావనమాట. అలాంటి టార్చర్ నువ్వు చూసావు అనంటే లైఫ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుందని అర్థం. లేదు నేనేం చూస్తాను, నాకలాంటివి పెద్ద పెద్ద లెక్క చేయను అనంటే లైఫ్ ఇంకా వాళ్ళకి గట్టి దెబ్బ పడితే గాని తెలీదనమాట. సో, ఈ చెప్పిన దాంట్లో మీకేమైనా కన్‌ఫ్యూజింగ్ ఉండుండొచ్చు. బట్ నేను క్లియర్‌గా చెప్తున్నా. క్లియర్‌గానండి. ఎప్పుడైనా సరే మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, లేదా మన ఆఖరికి మన లవర్ గాని, లేదా ఎవరైనా ఉంటే ఈవెన్ నీకు పెళ్లి చెయ్యాలి అనంటే, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనంటే, ఐ మీన్ ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా, నీ దగ్గర డబ్బు లేకపోతే బొచ్చు కూడా ఎవడు దేకడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీ ఎనకాల ఆల్రెడీ మీ తాత ముత్తాతలు గాని, లేదా నువ్వు సంపాదించే సంపాదన కానీ, కూడబెట్టి ఎనకాల ఎంతో కొంత సేవ్ చేసి మూటగట్టి పెట్టుంచితే, నెక్స్ట్ వచ్చేవాళ్ళైనా, లేదంటే మన ఫ్రెండ్స్ అయినా, ఇంకెవ్వరైనా సరే, కొంత ఒక ఓన్లీ 100లో 1% ఆఫ్ ద మెంబర్స్ అలా ఉంటారు. బట్ 99% మెజారిటీ ఇలాగే ఉంటారు. వితౌట్ మనీ దేర్ ఈస్ నో రెస్పెక్ట్. వితౌట్ మనీ దే వోంట్ ట్రీట్ లైక్ ఎ మ్యాన్. వితౌట్ మనీ అసలా నువ్వు నథింగ్ అంతే. అదే ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర మనీ ఉంటే యూ ఆర్ తోపు. ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర మనీ ఉంటే ప్రతి ఒక్కడు నీకు ఫోను జేస్తాడు. ప్రతి ఒక్కడు నీతో మాట్లాడతాడు. ఎక్కడలేని ప్రేమలు చూపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా లేనిది ఈవెన్ నువ్వు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కడు నిన్ను చూసి వావ్! ఈడు మావోడు అని అంటారు. అదే ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర లేకపోతే సో, జస్ట్ ఇలాంటి కొన్ని 2, 3 పాయింట్లు చెప్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన. ఇక్కడ మ్యాటర్ ఏంటి అనంటే నేనొక పర్సన్‌ని చూసా పర్సనల్‌గా. బేసిక్‌గా ఏంటి అనంటే పేరెంట్స్ ఇస్తారు. డబ్బులు ఖర్చుపెడతారు. అలాగే ఆహ్, 30 ప్లస్ ఇయర్స్ ఒస్తాయి. లేదా 40 ప్లస్ ఇయర్స్ ఒస్తాయి. లేదా 50 ప్లస్ ఇయర్స్ ఒస్తాయి కొంతమందికి. పెళ్ళిళ్ళవ్వవు. లేదా కొంచెం డిప్రెషన్‌లో ఉంటారు. సో, నేను ఈ పర్టిక్యులర్‌గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అనంటే, నేనొక పర్సన్‌ని జూసా. ఆ పర్సన్‌కి జాబ్ యాస్ ఆఫ్ నౌ లేదు. బట్ ట్రస్ట్ మీ తనకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి. బట్ మనోడు ఏదో చేద్దామని థాట్ లోపలుంటది. కానీ ఏం చెయ్యాలి అనే ఆలోచనలుండదు. ఇంకా క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే ఏదో దాంట్లో దూరండి అని మనం చెప్పినా అవి బుర్రకెక్కవు. ఎందుకు అనంటే అది వినే స్టేజ్ కాదు కాబట్టి. సో, ఆ పర్సన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను ఈ విషయం చెప్తున్నా. అండ్ యాహ్! కొన్ని కొన్ని సార్లు మనల్ని టెస్ట్ చేయడానికి దేవుడు కూడా మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయోగాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మనం వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్తామా లేదా అన్నది దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్.
కొన్ని కొన్ని సార్లు ఈ హ్యాండ్స్ కూడా మనం ఏం చేయలేం. మనం దాచుకున్నామనే అనుకుంటాం. కానీ అది ఏ సందుల్లోంచి ఎళ్ళిపోతుందో తెలీదు. ఎళ్ళిపోతుంది. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటి అనంటే, మీరు ఏదనుకుంటే అది చెయ్యండి. కానీ అనుకున్న దాంట్లో చేసేదానికంటే ముందు మీ ఫ్యామిలీని, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని కూడా థింక్ చేయండి. థింక్ చేయండి ఏందంటే వాళ్ళ గురించి ఆలోచించండి అని గాదు. జస్ట్ మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం, మన తర్వాత వాళ్ళకి మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలుగుతుందా? కలగదా? ఇలాంటి ఒక పాయింట్స్‌లో కొన్ని ఆలోచించుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే పనులు చేస్తే, రేపనే రోజు మనకి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నువ్వు మీ నాన్న ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఉండొచ్చు. బట్ రేపనే రోజు నువ్వు ఒక్కడివే డెఫినిట్‌గా. ఆ ఒక్కడివే ఉన్నప్పుడు మటుకు చాలా ఇబ్బంది పడతావు. మనం లైఫ్‌లో ఎక్కడో ఒకడికి ముందుకెళ్ళకపోతే అనుకోవచ్చు. ఈడో బొచ్చులో గాడు ఈడిప్పుడు చెప్తున్నాడు. ఈడేదో పెద్ద తోపు క్యాండిడేట్ లాగా అని అనుకోవచ్చు. బట్ నేను నిజం చెప్తున్నా నేనేం తోపు క్యాండిడేట్‌ని కాదు. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఐ డోంట్ నో. మన చేతుల్లో ఏమీ లేదు. ఈరోజు ఎలా ఉన్నాం అనేదే పాయింట్. రేపనే రోజు ఎలా ఉంటదో నాకు తెలీదు. సో, ఉన్న రోజుల్లో జాగ్రత్తగా భయంగా ఈ రోజు గడిస్తే చాలురా అనే జీవితంలో బతుకుతున్నాం మనం. నిజంగా టు బీ ఫ్రాంక్లీ నేను అలాగే బతుకుతున్నా. ఈ రోజు హ్యాపీగా అయితే చాలురా బాబు! అనే టెన్షన్‌గా బతుకుతూ ఉంటాను నేను. ఆ విషయం నాకు బాగా క్లోజ్‌గా ఉండే పర్సన్ నేను రెగ్యులర్‌గా ఫోన్ మాట్లాడే పర్సన్స్ జస్ట్ ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళకి మాత్రమే తెలుసు. నేనేం చేస్తాను, నేను ఎంత ప్రెషర్ తీసుకుంటాను లోపలని. ఇన్ని నీతులు చెప్పాను. కొంచెం గజిబిజి చేసుండొచ్చు మిమ్మల్ని. బట్ వాస్తవానికి నేను చెప్పాలనుకున్న ఒకే ఒక పాయింట్ వితౌట్ మనీ యూ ఆర్ నాట్ ఎ హ్యూమన్ అనే టైప్‌లో అనే వరల్డ్‌లో మనం బతుకుతున్నాం కాబట్టి, సో, వీలైనంత వరకు చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అని చూడకండి. బయట సిట్యుయేషన్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయి. వచ్చిన ఉద్యోగం ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి దూకండి, సంపాదించుకోండి, నీట్‌గా దాచిపెట్టుకోండి. ఎందుకనంటే రేపు పెళ్ళిళ్ళు చేయాలన్నా సరే ఉద్యోగాలు చేసుకుంటున్నోళ్ళకే దిక్కులేదు. ఉద్యోగం చేయలేనోళ్ళ పరిస్థితి ఏంటి అనేది నాకు అనిపిస్తుంది. నేనిది కేవలం చెప్పడానికి మెయిన్ రీజన్ చెప్పాను గదా! 1 ఆర్ 2 పర్సన్స్ ఉన్నారు అంతే. అండ్ డిప్రెషన్స్ అనేవి డెఫినిట్‌గా వస్తాయి. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అవ్వచ్చు, లేదా సిట్యుయేషన్స్ వల్ల అవ్వచ్చు, లేదా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. ఆ ఫేస్‌ని మనం డిప్రెస్ అయ్యి బయట అందరికి చెప్పుకుంటే మనకి మనం లోకువ అవుతాము అనేది నా ఫీలింగ్. ఈవెన్ నేను డిప్రెస్ అయినా గూడా నేను చెప్దామని ట్రై చేస్తా. అది హ్యూమన్ సైకాలజీ ఏంటంటే కంపల్సరీ ఎవరో ఒకరు చెప్పుకుంటే కొంచెం భారం తగ్గుద్ది గదా! అని అనుకుంటాం. బట్ టు బీ ఫ్రాంక్లీ క్లోజ్‌గా ఉన్న పర్సన్ ఒకళ్ళిద్దరు తప్పించి మిగతా వాళ్ళకి అందరికీ తెలియాల్సిన పని లేదు. తెలిస్తే కనక డెఫినిట్‌గా వాళ్ళందరికీ మనం లోకువవుతాం. మనల్ని ఏదో ఒక పాయింట్‌లో, ఏదో ఒక టైంలో వాళ్ళు డెఫినిట్‌గా ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనేది పర్సనల్‌గా నా ఒపీనియన్. ఇది కరెక్టా? కాదా? అనేది మీరు చెప్పండి. నాకు తెలిసి ఈ వీడియోకి పెద్ద వ్యూస్ కూడా రావు. ఎందుకనంటే పెద్ద ఎవడో దేకడు కాబట్టి. ఇది ఏం పెద్ద కాంట్రోవర్సీ కంటెంట్ కాదు కాబట్టి. సో, ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేసుకొని సబ్స్క్రైబ్ చేసి వీడియోని క్లోజ్ చేసి లైక్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల.